సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఏంటి అని అంటే మనకి ఈ హార్ట్ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువైపోతూ ఉన్నాయి. అసలు ఈ హార్ట్ స్ట్రోక్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి ఎక్కువగా? అంటే హార్ట్ స్ట్రోక్ అంటే అండి జనరల్గానే మనం హార్ట్ స్ట్రోక్ రావడానికి రీజన్స్ ఉంటాయండి. కొద్దిగా రీజన్స్ మనం మార్చలేనివి, కొద్దిగా మనం మార్చగలిగినవి. అంటే మార్చలేనివి ఏంటంటే పేరెంట్స్కి ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చింటే చిన్న వయసులో పిల్లలందరికీ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫాదర్కి లేదు బ్రదర్కి 55 ఇయర్స్ ముందు వచ్చిన, మదర్ ఆర్ సిస్టర్ బిఫోర్ 65 ఇయర్స్ హార్ట్ ప్రాబ్లం అంటే స్టెంట్ కానీ బైపాస్ సర్జరీ అయినా కానీ, లేదు హార్ట్లో బ్లాక్స్ ఉందని తెలిసినా కానీ, లేదు వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా కానీ, లేదు వాళ్ళకు హార్ట్ అటాక్ వచ్చి వేరే విధంగా వైద్యం చేసినా కానీ, ఎనీ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ 55 ఇయర్స్ ముందు జెంట్స్కి, 65 ఇయర్స్ ముందు లేడీస్కి వచ్చింటే వాళ్ళు పిల్లలకి ముందుగానే రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. త్రూ హెరిడిటరీ అది మనం మార్చలేము. అంటే మనకు వచ్చే అవకాశం ఎక్కువ ఉందని తెలుసుకొని మనం చాలా పద్ధతిగా ఉండాలి. అది ఒకటి. రెండోది ఏషియన్స్, అంటే మనం కంపేర్ టు వెస్ట్రన్ పాపులేషన్ ఏషియన్స్కి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే మనకు షుగరు, బీపీ ఇవి రెండు ఎక్కువ ఉంటుంది. హార్ట్ అటాక్ అందువల్ల రావడానికి అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. హార్ట్ అటాక్ వల్ల వచ్చిన దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్ కూడా ఏషియన్స్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సో అది జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఇవి. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే జెంట్స్కి అనేది ఏ ఏజ్లోనైనా హార్ట్ అటాక్ రావచ్చు. 20 దాటిన తర్వాత ఏ ఏజ్లోనే రావచ్చు. బట్ లేడీస్కి జనరల్గా మెనోపాస్ వచ్చినంత వరకు దే ఆర్ రీజనబ్లీ సేఫ్ బికాస్ ఆఫ్ ద హార్మోన్స్ ఉండడం వల్ల వాళ్ళు కొద్దిగా సేఫ్గా ఉంటారు. అదే లేడీస్కి ఒకవేళ షుగర్ వచ్చిందినా లేదంటే పేరెంట్స్కి హార్ట్ అటాక్ ఉన్నా ఈ రెండు ఫ్యాక్టర్స్ ఉండేటప్పుడు వాళ్ళకు కూడా 30-40లో హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ లేడీస్కి జనరల్గా 50 ఇయర్స్ ముందు రావడానికి ఛాన్సెస్ తక్కువ అన్నట్టు. ఇవి మనం మార్చలేనివి. మనం వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ కెన్ చేంజ్ మనం మార్చగలుగుతున్నామంటే ఒకటి స్మోకింగ్, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, ఓవర్ వెయిట్ ఉండడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, స్ట్రెస్ ఎక్కువ పెట్టుకోవడం, ఇవన్నీ మనం మార్చగలిగినవి. బట్ ఇప్పుడు కరెంట్ సినారియోలో 60-70% ఆఫ్ హార్ట్ అటాక్ ఈ 7-8 ఫ్యాక్టర్స్ వల్లనే జరుగుతుంది. పేరెంట్స్ దగ్గర నుంచి హార్ట్ ప్రాబ్లం వచ్చినా మనం అది మనకు రాకుండా చూసుకోవచ్చు. ఎలా అంటే మన లైఫ్ స్టైల్ ద్వారా. అది మనం చేయట్లేదు. సో ఇప్పుడు కరెంట్ సినారియోలో ఎందుకు హార్ట్ అటాక్ ఎక్కువ అవుతుందంటే స్మోకింగ్ మెయిన్గా చాలా ఎక్కువైపోయింది. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఓవర్ వెయిట్ అయిపోయి ఎర్లీ ఏజ్లో షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ అన్నీ వచ్చేస్తున్నది. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా కంట్రోల్లో పెట్టుకోవట్లేదు. ఇది మోస్ట్ కామన్ రీజన్ ఫర్ హార్ట్ అటాక్ ఇన్ యంగర్ ఏజ్. సో సార్, ఇప్పుడు వస్తున్నటువంటి హార్ట్ స్ట్రోక్స్ అంటే మనకి ప్రీవియస్గా చూసుకుంటే ఫస్ట్ టైం హార్ట్ స్ట్రోక్ వచ్చింది, సెకండ్ టైం, థర్డ్ టైం వస్తే చాలా ఇబ్బంది ఉంటుంది, లేకపోతే పర్సన్ చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయని కొన్ని ఇండికేషన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఏంటి అంటే సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చిన వెంటనే అంటే మనం కొన్ని సినారియోస్లో కూడా చూసాం, డాన్స్ వేస్తూ చనిపోవడం, లేదు అంటే పెళ్లిలో బరాత్ జరిగేటప్పుడు ఆ సౌండ్ వల్ల చనిపోవడం, ఇలా జరుగుతుంది. ఎందుకు అసలు ముందు ఇండికేషన్స్ అనేవి రావా? అంటే ముందు కాలంలో హార్ట్ అటాక్ అనేది ఒక 60 ఇయర్స్ 70 ఇయర్స్లో వచ్చేది. అంటే బ్లాక్ అనేది ఒక 30 ఇయర్స్లో స్టార్ట్ అయ్యి ఒక 20% నుంచి అది 50% రావడానికి ఒక 10 ఇయర్స్ అవుతుంది. 70% కావడానికి ఒక 20 ఇయర్స్ పడుతుంది. సో ఒక 30-35 ఇయర్స్లో బ్లాక్ స్టార్ట్ అయ్యి మెల్లగా ఒక 60 ఇయర్స్ ఒక 20-25 ఇయర్స్లో అది 70% దాకా వస్తుంది. 70% బ్లాక్ వచ్చిన తర్వాతనే మనకు నొప్పో ఆయాసమో బయటపడుతుంది. అంతవరకు సిమ్టమ్స్ ఏమి ఉండవు. ఆ 70% స్లోగా గ్రో అవుతుంది కదా, ఆ టైంలో ఏమవుతుందంటే వేరే రక్తనాళాలు, మనకు మొత్తం 3 రక్తనాళాలు ఉంటాయి. లెఫ్ట్ సైడ్ 2, రైట్ సైడ్ 1. లెఫ్ట్ సైడ్లో ఉండే మేజర్ రక్తనాళం బ్లాక్ ఉందంటే రైట్ సైడ్ ఉండే రక్తనాళంకి అర్థమవుతుంది. అక్కడ ఒక బ్లాక్ అనేది మెల్లగా డెవలప్ అవుతుంది. మనం ఏనాడైనా క్లోజ్ కావచ్చు అని నేచురల్గానే చిన్న బ్రాంచెస్ వచ్చి దానికి సప్లై ఇస్తుంది అనమాట. అప్పుడు అది 80% 90% అయ్యి ఒకరోజు క్లోజ్ అయినప్పుడు అటాక్ అనేది పెద్ద మేజర్గా ఉండదు. మేజర్ అటాక్ వచ్చినా వాళ్ళు మోస్ట్లీ బతికిపోతారు. ఎందుకంటే ఇక్కడి నుంచి సప్లై వస్తుంది కాబట్టి 100% ఏరియాలో ఆల్రెడీ 50% సప్లై ఉంది. ఓన్లీ 50% మాత్రమే కట్ అవున్ అయింటారు యాక్చువల్గా. ఇది అప్పుడు ముందు కాలంలో మీరు చెప్పినట్టు ఫస్ట్ అటాక్, సెకండ్ అటాక్ అని. ఇప్పుడు ఎందుకు ఫస్ట్ అటాక్లోనే కొలాప్స్ అవుతున్నారంటే చిన్న వయసులోనే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక 10-15 ఇయర్స్లోనే బ్లాక్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే మన లైఫ్ స్టైల్ బట్టి 20-25లోనే వీళ్ళు అవుట్ సైడ్ ఎక్కువ తినడం వల్ల, స్మోకింగ్ వల్ల ఈ బ్లాక్ అనేది 20-30% దాకా ఉంటుంది. ఆల్రెడీ ఒక 25 ఇయర్స్ ఉండే మనిషికి 20-30% బ్లాక్ అనేది వచ్చేసి ఉంటుంది. డ్యూ టు నేను చెప్పిన ఫ్యాక్టర్స్, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, స్మోకింగ్, లేదా పేరెంట్స్కి బ్లాక్ ఉంటాయి. ఈ 30% బ్లాక్ అనేది మనం లైఫ్ స్టైల్ బాగలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సిగరెట్స్ ఒకతను స్మోక్ చేస్తున్నాడు, లేదు
రోజు బయట తింటున్నాడు, ఆయిలీ ఫుడ్, ఫ్రైడ్ ఐటమ్స్, నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ ఎక్కువ తింటున్నాడు, లేదా ఓవర్ వెయిట్ ఉంటున్నాడు, ఫిజికల్ యాక్టివిటీ లేదంటే ఈ బ్లాక్ 30% అనేది ఒక అన్బాయిల్డ్ ఎగ్ లాగా ఉంటుంది. అన్బాయిల్డ్ ఎగ్ అంటే లోపల ఎల్లో ఉంది, అది కొలెస్ట్రాల్ అనుకోండి. ఆ కవరింగ్ అనేది చాలా థిన్ ఉంటుంది. అన్బాయిల్డ్ ఎగ్ మీరు అట్లా పడేస్తే ఏమవుతుంది, బ్రేక్ అయిపోతుంది. అలా మనం ఫిజికల్ యాక్టివిటీ కానీ, డ్యాన్స్ కానీ, మీరు చెప్పినట్టు అలాంటి ఫంక్షన్లు చేసేటప్పుడు బాడీలో ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఆ ప్రెషర్లో ఏమవుతుందంటే ఆ కవరింగ్, ఆ వైట్ కోటింగ్ ఎగ్ అంటే అది బ్రేక్ అయిపోతుంది. ఆ లిక్విడ్ బయటకు వస్తుంది, బ్లడ్ సెల్స్ పోతుంటాయి కదా, అవి కాంటాక్ట్ అవుతుంది. అప్పుడు వితిన్ సెకండ్స్లో ఒక 10 minutes ముందు 30% బ్లాక్ ఉండే మనిషికి ఇప్పుడు 100% బ్లాక్ వచ్చేస్తుంది. 30% కొలెస్ట్రాల్, 70% క్లాట్, బ్లడ్ క్లాట్ వచ్చిన వెంటనే హార్ట్ స్టాప్ అయిపోతుంది. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా 100% ఒకే రోజు ఒక 10 secondsలో అయినప్పుడు అటువైపు రక్తనాళం అన్ఎక్స్పెక్టెడ్గా అది బ్రాంచెస్ ఏమి ఉండవు, అక్కడ సప్లై ఉండదు. సో ఎంటైర్ 100% ఆఫ్ ద పార్ట్, అది మేజర్ రక్తనాళం సప్లై చేసే ఏరియా మొత్తం కట్ ఆఫ్ అయిపోతుంది. అప్పుడు పేషెంట్ సడన్గా కొలాప్స్ అయిపోతారు. సో ఒక 30% బ్లాక్ అనేది సడన్గా పగిలిపోయి 100% కావడం వల్ల ఇది జరుగుతుంది. సో ఇది స్టాప్ చేయలేమంటే ఖచ్చితంగా చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అతను 20 నుంచి 25 వరకు స్మోకింగ్ అనేది చేస్తున్నాడు. సడన్గా ఒకరోజు సరే మనం చేయకూడదు, హార్ట్ అటాక్ రాకుండా ఉండాలని అనుకుని ఇఫ్ ఈ స్టాప్ స్మోకింగ్ స్టాప్ చేసేస్తున్నాడు, ఫిజికల్ యాక్టివిటీ మెల్లగా స్టార్ట్ చేస్తున్నాడు, మంచి లైఫ్ స్టైల్ పాటిస్తున్నాడు అంటే ఈ 30% అనేది అన్బాయిల్డ్ ఎగ్ లాగా ఉంది కదా ఇప్పుడు లిక్విడ్, అది బాయిల్డ్ ఎగ్ లాగా అయిపోతుంది. జస్ట్ బాయిల్డ్ ఎగ్ ఇమాజిన్ చేసుకోండి, మీరు అట్లా త్రో చేస్తే కూడా షేప్ మారుతుంది, పగిలిపోతుంది, బ్రేకేజ్ ఉండదు, ఆ వైట్ అనేది థిక్ అయిపోతుంది బాయిల్. అలానే ఇది కూడా కవరింగ్ అనేది చాలా థిక్ ఉంటుంది, లోపల లిక్విడ్ అనేది ఒక థిక్ అయిపోతుంది. మీరు ఎంత డ్యాన్స్ చేసినా ఏం చేసినా అది అంత ఈజీగా పగిలిపోదు. అంటే ఇట్ కెన్ గ్రో ఓవర్ 20 yearsలో మెల్లగా గ్రో అయ్యి ఆయన 55 ఉండేటప్పుడు ఆయనకి హార్ట్ ప్రాబ్లం రావచ్చు, కానీ సడన్గా అది క్లోజ్ అయ్యే అవకాశం ఉండదు. అది అడ్వాంటేజ్ ఆఫ్ చేంజింగ్ లైఫ్ స్టైల్. అంటే 30% బ్లాక్ ఉన్న మనం లైఫ్ స్టైల్ మెల్లగా చేంజ్ చేసుకుంటే ఇది స్టెబిలైజ్ అయిపోతుంది, మెల్లగా గ్రో అవుతుంది, లేదా గ్రో కాకపోవచ్చు. బట్ ఇదే లైఫ్ స్టైల్ కంటిన్యూ చేస్తే ఆ 20% 30% అనేది ఎప్పుడైనా బ్రేక్ అవ్వచ్చు. నేను చెప్పినట్టు 70% కన్నా ఎక్కువ ఉంటేనే సిమ్టమ్స్ ఉంటుందండి. అంటే ఒక అతనికి 30% ఉంది, 40%, 50%, 10 floors ఎక్కగలుగుతారు, 10 kilometers పరిగెత్తగలుగుతారు, అన్నీ చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఫిట్ పర్సన్ అనుకుంటారు. బట్ వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల మేబీ ఆయన స్మోక్ చేసవచ్చు, పేరెంట్స్కి హార్ట్ ప్రాబ్లం ఉండవచ్చు, ఆయన బాగానే ఫిట్ ఉండవచ్చు అవుట్ సైడ్, బట్ ఈజ్ గోయింగ్ టు ఈట్ అవుట్ సైడ్ ఎక్కువ. అప్పుడు ఈ 30% బ్లాక్ అనేది లోపల డెవలప్ అవుతూ వస్తుంది కదా, అది ఎనీ టైమ్ ఇట్ కెన్ రప్చర్. సో 70% వచ్చిన వెంటనే అప్పుడే మనకు తెలుసు సిమ్టమ్స్. సో 70% రానంత వరకు నోబడీ కెన్ ఫైండ్ అవుట్. అంటే అది తెలుసుకోకుండా మనం మంచిగా ఉండాలంటే ఆ బ్లాకే రాకుండా చూసుకోవడం మంచిది. అది మన లైఫ్ స్టైల్ మీద ఉంది. అప్పుడు బ్లాక్ ఏది ఉన్నా అట్నే ఆగిపోతుంది, లేదా మెల్లగా ఓవర్ 20-30 yearsలో అది గ్రో కావచ్చు.